శేఖర్ రెడ్డి గారు ఏంటి సార్, నేను ఒక ఉదాహరణ చూపించాను. జస్ట్ 74కి 75కి 74. ఆ ఒక్కటి కూడా తీసేసుకుంటే అయిపోయింది, దౌర్జన్యం చేయొచ్చు కదా. మీరు నేర్చుకోలేదా? మీ నాయకుడు మీకు నేర్పించలేదా? మరి ప్రత్యర్థుల దగ్గర నుంచి కూడా పొగడతలేండి సార్. సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు. మీకు 10% అని వేసుకోవడానికి బాగుండేది కదా. ఎస్, థ్యాంక్ యూ. రైట్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నిన్న ఈ రోజు రాష్ట్రంలో కూటమి కాలకేయుల సాక్షిగా ప్రజాస్వామ్యం కూని అయింది సార్. ఎంతలా అంటే మా ప్రసాద్ అన్న చెప్పినట్టుగా తిరుపతి నుంచి మొదలు పెట్టుకుంటే నందిగాం వరకు సార్, ఏదైతే డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ అలాగే డిప్యూటీ చైర్మన్ ఎలక్షన్స్ జరిగిన వాటిల్లో తిరుపతి, ఏలూరు, నెల్లూరు, హిందూపూరు, పాలకొండ, తుని, పిడుగురాళ్ళ, నూజివీడు, బుచ్చి, నందిగాం సార్. ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే కావాల్సిన మెజారిటీ కంటే కూడా ఎక్కువ ఉన్నాయి సార్. కార్పొరేటర్స్ కానీ అదే విధంగా ఏదైతే మున్సిపల్ కౌన్సిలర్లు కానీ కావలసిన వాళ్ళకంటే కూడా ఎక్కువ మాకు మెజారిటీ ఉన్నా అప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు అసలు పోటీ చేయడమే తప్పు సార్. ఇక్కడ కూటమికి చెందినటువంటి నాయకుల స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే సార్, ఏదైతే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో భాగంగా బొత్స సత్యనారాయణ గారిని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టగానే వాళ్ళు పోటీ చేయకున్న తర్వాత ఈ ఎల్లో మీడియా కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, జనసేన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మాకు మ్యాండేట్ లేకుండా మేము పోటీ చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేయలేము, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో అది కాస్త రక్షించబడుతుందని చెప్పి ఆయన ఏదైతే స్టేట్మెంట్స్ ఇవ్వటం, దానికి సార్ ఈ రోజు మీకు మ్యాండేట్ లేకుండా ఎట్లా మీరు ఈరోజు చేశారు సార్? దానికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా వీళ్ళు. ఇంకో విషయం సార్, మీరు మాట్లాడుతూ ఏదైతే సార్ ఇవి మాత్రమే పగలగొట్టినే చూపిస్తున్నారు సార్. ఇది 10 రోజుల క్రితం నుంచి తిరుపతిలో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది సార్. వాళ్ళు 10 రోజుల క్రితం నుంచి సార్ ఏదైతే సార్ తిరుపతిలో 42వ డివిజన్ ఏదైతే కార్పొరేటర్ గా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి సార్, ఆయన పేరు కూడా నా పేరే సార్. పాపమైన మీరు మా పార్టీకి ఓటేయకపోతే నీ అపార్ట్మెంట్ మొత్తం కూలగొడతాం. ఆయన డిప్యూటీ మేయర్ రేస్ లో ఉన్నారు కదా, వైఎస్ఆర్సీపీ తరఫున డిప్యూటీ మేయర్ రేస్ లో ఉన్నారు ఆయన. అవును సార్. ఆయన కాస్త ఎందుకైనా మాకు మద్దతు ఇకపోతే నీకు ఏదైతే ఉందో అది కూలగొడతాం అని చెప్పేసి బెదిరింపుల పర్వానికి కూడా లేవనెత్తారు సార్. సార్ నాకు అర్థం కాలేదు సార్. ఇంకొక విషయం కూడా తెలియదు సార్, ఇక్కడ ప్రజాస్వామ్యం కాపాడబడుతుందా లేదైతే తుంగలో దొక్కబడుతుందా? అతని ఇల్లు కాస్త కూలగొట్టే టైంలో వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే మున్సిపాలిటీ అనుమతులు లేవు, అనుమతులకి కరెక్ట్ గా లేవు అని చెప్పారు సార్. రాష్ట్రంలో వ్యవస్థల్ని మొత్తాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఈ రోజు అక్రమ నివాసంలో ఉంటున్నాడే. రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి యొక్క అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంగా ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ప్రకటించిందే. మరి సామాన్య ప్రజల ఇల్లులు మాత్రం మీకు సపోర్ట్ చేయనంతకు మాత్రాన సామాన్య ప్రజలు, సామాన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లులు మాత్రం అప్రజాస్వామికం అయిపోయా, అక్రమ కట్టడాలు అయిపోయా. ఎంత దారుణం సార్. సార్ వాళ్ళకి మ్యాండేట్ ఉంటే కాదు సార్. ఒకటి తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఆ పవిత్రతను ఇంతకాలం అందరూ కాపాడుకుంటూనే వస్తున్నారు. ఏంటి ఇది ఇలాంటివి ఎప్పుడైనా చూసారా, ఇలాంటి ఘటనలు తిరుపతిలో? సార్ దారుణమైన ఘటన సార్. 48 స్థానాలు వైసీపీ గెలిచిండుంటే కేవలం ఒక్క స్థానం గెలిచినటువంటి టీడీపీ, అరణి శ్రీనివాసులు సార్. ఇందులో జనసేన పాత్ర కూడా దండిగా ఉంది సార్. నేను తెలుగుదేశం పార్టీ ఒక్కదాన్ని మాట్లాడట్లేదు. జనసేన పార్టీ ఒక రౌడీ పార్టీగా మారిపోయింది. జనసేన పార్టీ ఒక అరాచక శక్తిగా మారిపోయింది సార్. ఎందుకంటే సార్ అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరణి శ్రీనివాసులు యొక్క తనయుడైనటువంటి మదన్ చేసినటువంటి దురాగతం ఎంతది, భయభ్రాంతులు ఎంత గురి చేశాడు. చిత్తూరు కూడా వెళ్ళి అక్కడ తల దాచుకొని ఉంటే అక్కడ కూడా హోటల్ పైకి అక్కడికి వెళ్ళి హోటల్ పైన దాడి చేశారట. అదే సార్ యాక్చువల్లీ ఇంతకు ముందు ఏదైతే మా కేసు ప్రసాద్ అన్న చెప్పాడు సార్, ఏం చెప్పారంటే సార్ క్యాంపు రాజకీయాలు నేను చాలా చూశాను సార్, కానీ క్యాంపు రాజకీయాల్లో క్యాంపుల్లోకి జ్వరబడి దాడి చేయడం అనేది ఎక్కడ చూడలేదని సార్. చంద్రబాబు నాయుడు గారు క్యాంపు రాజకీయం చేస్తే అక్కడికి ఎన్టీ రామారావు గారు రిక్వెస్ట్ చేసుకున్నారు తప్పిస్తే నీ క్యాంపు మీద తెగబడలేదా చంద్రబాబు నాయుడు గారు? మీరే క్యాంపు రాజకీయాల దగ్గరకు వచ్చి రండయ్య అని పిలిస్తే మీరే తెగబడ్డారు. ఆ రోజు రిక్వెస్ట్ చేయడానికి వచ్చినటువంటి ఎన్టీ రామారావు మీద దాడికి తెగబడింది మీరే. మా వైసీపీ ఏదైతే కౌన్సిలర్లు కార్పొరేషన్ ఏదైతే కార్పొరేటర్ల మీద దాడికి తెగబడుతుంది కూడా. ఇది నిజంగా సార్, ఇది నిజమైన కాలకేయుల ప్రభుత్వం.
ప్రజలు కూడా గమనిస్తున్నారు సార్ వీళ్ళు ఎంత కాదు, కాలకేయులు ఇక్కడ- అనేది ఇక్కడ- గమనిస్తున్నారు సార్. ఇక్కడ ఇంకో- అందరూ- ఇంకో మాట చెప్పాలి. కాదు, పోలీసులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఎన్నికల కమిషన్కి ముందుగానే ఫిర్యాదు కూడా చేశారు వీటన్నిటిపైన. ఇంతమంది ఉండి ఇన్ని వ్యవస్థలు ఉండి ఇలాంటి దౌర్జన్యాలు, దాడులు, అక్రమాలు, ఈ బరి తెగింపులు, లేకపోతే ఈ కిడ్నాపులు ఇవన్నీ ఎలా జరుగుతాయి? సార్ రాష్ట్రంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరిగితే, సిఆర్పిసి ప్రకారం పోలీసులు పనిచేస్తే ఇలాంటి ఘటనలు ఉండవు సార్. ఇది కేవలం నారా లోకేష్ గారు రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈ రోజు పాలన జరుగుతుంది కాబట్టి, రెడ్ బుక్ రాజ్యాంగంలో ముఖ్యమైన పాయింట్ 4 ఉన్నాయి సార్. 1 ప్రలోభ పెట్టు, 2 డబ్బులు ఆశ చూపెట్టు, 3 దౌర్జన్యం చేయి, 4 కొట్టు, చంపు, ఇలాంటివన్నీ రాసి ఉంటుంది కదా సార్, కేసులు పెట్టి అలాంటివన్నీ వాటిలో భాగంగా జరుగుతున్నాయి సార్. రెడ్ బుక్ రాజ్యాంగం పుణ్యమా అని చెప్పి రాష్ట్రానికి ఏదైతే వీళ్ళు చెప్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం పుణ్యమని రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు రాకుండా పోయాయి, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోయాయి, కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్ కూడా లేకుండా పోయింది. ఆఖరికి ఇలాంటి దురాఘాతాలకు తెగబడి రాష్ట్రాన్ని ఇంకే అధోగతి స్థాయికి తీసుకెళ్తారో మనకి భవిష్యత్తు నిర్ణయిస్తుంది సార్. ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తాను సార్. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మేము తాడిపత్రి సీట్ లాక్కోవాలి అంటే కరెక్ట్ గా 10 నిమిషాలు ట్రై చేస్తే 11 నిమిషాలు 5 నుంచి 6 మంది కార్పొరేటర్లు సైడ్ వచ్చేవాళ్ళు సార్, కౌన్సిలర్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని చెప్పేసి మేం చెప్పుకోవడం కాదు, ఇప్పుడు తాడిపత్రిలో ఉన్నటువంటి మేం చెప్పుకోవడం కాదు, ఆ తాడిపత్రికి చెందినటువంటి జే ప్రభాకర్ రెడ్డి గారే చెప్తున్నారంటే అది మా నిబద్ధత సార్. అది ఖచ్చితంగా మా నిబద్ధత. అది ఇంకొక మాట కూడా చెప్పాలి సార్. వీళ్ళు ఈ రోజు ఏదో డిప్యూటీ మేయర్ పదవులు, డిప్యూటీ చైర్మన్ పదవులు లాగేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుందంటే ఇది ఇంతకు మించిన పిరికి పంద చర్య, ఇంతకు మించినటువంటి ఏదైతే దుశ్చర్య లేదు సార్. ఎందుకు చెప్తున్నామంటే సార్ మా పార్టీ అధికారంలోకి రాకముందు సార్ ఏదైతే 2014 విషయం చెప్తున్నాను సార్ నేను. 2014 నుంచి 19 మధ్యలో 23 మంది ఎమ్మెల్యేలు కొంటే అదరని బెదరని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంపీలను కొంటే అదరని బెదరని పార్టీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ. అంతకెందుకు సార్, దివంగతగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో పోటీ చేస్తే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి పోటీ చేస్తే అప్పుడు మా స్థానిక సంస్థల సభ్యుల్ని కిడ్నాపులకి చేసి క్యాంపు రాజకీయాలు చేసి ఇట్లాగే గెలిచారు. గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. ఇక్కడ మేము కాంగ్రెస్ ఏదైతే గెలిచేసామని చెప్పి అంబరాన్ని అంటించారు. చివరికి ఏమైంది సార్ 2019లో ప్రజలకు అన్ని గమనిస్తున్నారు సార్. ప్రజలు ఎవ్రీథింగ్ గమనిస్తున్నారు. వీళ్ళు ఏదైతే కూటమి ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆల్రెడీ ప్రజల్లో అసంతృప్తిని రేకొట్టుకున్నారు. ఇలాంటి చర్యలు కూడా చేపట్టి ప్రజల దృష్టిలో మీరు ప్రజాద్రోహులుగా, ప్రజలకు శత్రువులుగా మారబోతున్నారు సార్ ఈ కూటమి ప్రభుత్వం. రైట్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్.